అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన కథ, మా సందీప్కి ఓ మంచి సంబంధం చూడొచ్చుగా సావిత్రమ్మ గారు అంటూ పెళ్ళిళ్ళ సంబంధాలు చూసే సావిత్రంతో అన్నది సుభద్రమ్మ. ఆ మాటలు విన్న సావిత్రమ్మ, అదేంటి వదిన, మీ సందీప్కి పెళ్ళైపోయి 5 సంవత్సరాలు అయ్యిందిగా, మరలా ఇప్పుడు పెళ్ళి అంటావేంటి? ఎవరైనా వింటే నవ్వుతారు అన్నది సావిత్రమ్మ. ఆ మాటలకి, ప్రేమించానంటూ ఒక గొడ్రాలను తీసుకొచ్చి ఈ ఇంటికి కోడల్ని చేశాడు నా కొడుకు. పెళ్ళయి 5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఇంటికి వారసుని కనలేదు. ఇక నా కొడుకుతో ఈ వంశం నిర్వంశం అయిపోతుందేమో అన్న భయం వదిన. పేదింటి అమ్మాయి అయినా పర్వాలేదు, విషయం అంతా చెప్పి ఒప్పుకుంటే మా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నది సుభద్రమ్మ. ఆ మాటలు వంటింట్లో వంట చేస్తున్న రాధ విన్నది. చాలా బాధపడింది. రాధ పక్క ఊరు సోమపురం సర్పంచ్ రామయ్య గారు ఒక్కగానొక కూతురు, 2 అన్నలకి ముద్దుల చెల్లెలు. ఎంతో ముద్దుగా పెంచుకున్నారు రామయ్య. రాధని అదే ఊర్లో ఉంటున్న రామయ్య స్నేహితుడి కుమారుడు మోహన్ ప్రేమిస్తాడు. ఆ విషయం రాధ పరీక్షలు పూర్తయిన రోజు మోహన్ రామయ్య వద్దకు వచ్చి తన ప్రేమ గురించి చెప్పి రాధను పెళ్లి చేసుకుంటానని తనకి ఇచ్చి పెళ్లి చేయమని కోరతాడు. రామయ్య కూడా మోహన్ స్నేహితుడి కొడుకు అవడం వల్ల వివాహానికి అంగీకరిస్తాడు. ఇక ఇదే విషయం ఆఖరి పరీక్ష రాసి వచ్చిన రాధకు చెప్తాడు రామయ్య. కానీ రాధకు మోహన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మోహన్ ఊర్లో ఉన్న అమ్మాయిలతో చనువుగా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మాయిలు కూడా మోహన్తో చనువుగా ఉంటారు. అది చూసిన రాధకు మోహన్ అంటే ఆడవాళ్ళ పిచ్చివాడని, మోహన్ అంటే ఎందుకో మొదటి నుంచి రాధకి ఇష్టం ఉండదు. కానీ తండ్రికి ఆ విషయం చెప్పలేక బాధపడుతుంది. మరొక కారణం ఏంటంటే, మోహన్ కన్నా ముందే రాధ సందీప్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. పరీక్షలు అయిపోయిన తర్వాత తండ్రికి తన సోదరులకి ఈ విషయం చెప్పి ఒప్పించి సందీప్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది రాధ. ఈలోపే మోహన్ విషయం రామయ్య వరకు వచ్చింది. ఇక మర్నాడు సందీప్ని కలిసి రాధ తన పెళ్లి విషయం చెప్తుంది. ఆ మాటలు విన్న సందీప్ ఆశ్చర్యపోతాడు. రాధ, మీ నాన్న రాజకీయ పలుకుబడి ఉన్నవాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పినా అంగీకరించడు. నిన్ను తప్ప నేను మరెవరిని వివాహం చేసుకోను. నువ్వు మోహన్ని వివాహం చేసుకున్న మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు జీవితంలో ఎక్కడున్నా ఆనందంగా ఉండు. నీవు లేని రోజు నేను ఉండలేను. నీవు లేక నేను బ్రతకలేను. ఆ బ్రతుకు నేను ఊహించుకోలేను. నా మీద నమ్మకం ఉంటే ఈ క్షణమే నాతో వచ్చేసాయి. నిన్ను ఇక్కడే ఈ దేవాలయంలోనే వివాహం చేసుకొని నా ఇంటికి కోడలుగా తీసుకెళ్తానంటాడు సందీప్. ఇక సందీప్ మాటలకి రాధ అంగీకరిస్తుంది. అలా ఇద్దరూ వివాహం చేసుకొని సందీప్ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఒక్కోసారి మనం చూసే మొదటి చూపే చివరి వరకు ఆ భావన ఉండిపోతుంది అంటారు. రాధ విషయంలో కూడా అదే జరిగింది. రాధను చూసిన సందీప్ తల్లి సుభద్రకి మంచి అభిప్రాయం ఏర్పడలేదు. రాధంటే చిరాకు, అసూయ ఏర్పడింది. దానికి కారణం ప్రేమ అనే ఒక పేరుతో తల్లిదండ్రులను కాదని ఒక యువకుడితో వచ్చేయడం పాతకాల పద్ధతిలో ఉన్న సుభద్రమ్మకు నచ్చలేదు. పైగా రామయ్య గురించి మొత్తం తెలిసిన సుభద్రమ్మ తన రాజకీయ పలుకుబడితో కొడుక్కి ఎప్పటికైనా ప్రాణాపాయమే అని భయపడుతూ ఉండేది. ఇక అప్పటి నుంచి రాధకు కష్టాలు మొదలయ్యాయి. సుభద్రమ్మ వీలున్నప్పుడల్లా రాధను సూటిపోటి మాటలతో ఇంటి పనులు చేయించుకోవడంతో ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. దీనికి తోడు సుభద్రమ్మ కూతురు రాణి కూడా అప్పుడప్పుడు వచ్చి ఆడబడుచు పెత్తనాన్ని రాధపై చూపిస్తూ ఉండేది. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. రాధకు పిల్లలు పుట్టలేదు. ఇంకా అదే వంకతో సుభద్ర రాణులు రాధను గొడ్రాలని వేధింపులు మొదలు పెడతారు. అదే అవకాశంగా తీసుకొని సందీప్కు 2వ వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. అందులో భాగంగానే సావిత్రమ్మకి సంబంధం చూడమని చెప్తుంది సుభద్రమ్మ. ఇక రాధ ఇదంతా విని బాధపడుతుంది. ఈరోజు ఏదైనప్పటికీ కూడా సందీప్తో ఈ విషయం మాట్లాడాలని రాధ నిర్ణయించుకుంటుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి సందీప్ రానే వస్తాడు. ఇక తన రూమ్లో ఉన్న సందీప్ దగ్గరికి వెళ్ళి రాధ విషయం మొత్తం చెప్తుంది. అప్పుడు రాధ ఇలా అంటుంది, ఎప్పటికైనా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాం. ఏదైనా లోపం ఉంటే మందులు వాడి సరి చేసుకుందాం. లేదంటే నా నుండి నిన్ను వేరు చేయడానికి మీ అమ్మ, అక్క
నీకు మరొక సంబంధం చూస్తున్నారు. అదే జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను. నీవే నా సర్వస్వం అని అన్నీ వదులుకొని నీకోసం వచ్చేశాను. ఈరోజు నా నుండి నిన్ను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకో అంటుంది రాధ. ఆ మాటలు విన్న సందీప్, బాధపడకు, రేపు తప్పకుండా హాస్పిటల్కి వెళ్దాం, చెకప్ చేయించుకుందాం అంటూ రాధ చేయి పట్టుకొని హాల్లోకి తీసుకువెళ్తాడు సందీప్. తన అక్కని అమ్మని పిలుస్తాడు. చూడండి, రాధకు పిల్లలు పుట్టడం లేదని, తన గొడ్రాలని, నాకు మరో వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అమ్మ, అక్క, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో మరొక స్త్రీకి అవకాశం లేదు. రాధే నా భార్య, రాధతోనే నా జీవితం. మీకు పిల్లలేగా కావాలి. రేపే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటాం. సంవత్సరం తిరిగేలోగా ఈ ఇంట్లో పసిపాపల నవ్వు వినిపిస్తుంది. అప్పటి వరకు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని సందీప్ తల్లికి అక్కని హెచ్చరించి రాధని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతాడు. అన్నట్లుగానే సందీప్ రాధని తీసుకొని మర్నాడు హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఓ భయంకరమైన విషయం తెలుస్తుంది. అది వాళ్ళ జీవితంలో ప్రకంపనాలు తీసుకువచ్చే అంశం. విషయం ఏమిటంటే రాధకి పిల్లలు పుట్టరని, గర్భసంచిలో లోపం ఉందని డాక్టర్ చెప్తారు. ఆ మాటలు విన్న రాధ అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక సందీప్ రాధకు ధైర్యం చెప్తూ, రాధ, పిల్లలు లేనంత మాత్రాన భార్యాభర్తలు విడిపోవాలని ఎక్కడా లేదు. నీకు పిల్లలే కావాలంటే ఓ అనాథాశ్రమం నుండి ఓ పిల్లాన్ని తీసుకువచ్చి పెంచుకుందాం. ఇది కాదంటే మా అమ్మ అక్కని కూడా వదిలేసి మనం వేరే చోటికి వెళ్ళి వేరే కాపురం పెట్టి హ్యాపీగా బ్రతుకుదాం. అంతేగాని దీనికోసం ఎక్కువ ఆలోచించి దిగులు చెందొద్దు. నిన్ను నా నుండి ఎవరు వేరు చేయలేరు అని ధైర్యం చెప్పి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు. ఇక తన తల్లి సందీప్ను అడుగుతుంది, హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పారు అని. అప్పుడు సందీప్, అమ్మ, ఎలాంటి ప్రాబ్లం లేదు, కాకపోతే నాలోనే ఒక చిన్న లోపం ఉందని డాక్టర్ చెప్పారు. దానికి మందులు ఇచ్చారు. అవి వాడితే త్వరలోనే పిల్లలు పుడతారని కూడా చెప్పారు అని అంటాడు. సందీప్ ఆ మాటలు అనడాన్ని రాధ విని చాలా బాధపడుతుంది. సందీప్ తనపై నింద వేసుకొని మరొకసారి రాధపై ప్రేమను నిరూపించుకున్నందుకు ఎంతో ఆనందపడుతుంది. అలాంటి భర్త దొరికినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది మనసులో. అయితే విషయం మొత్తం తెలిసిన రాధ మాత్రం మనస్థిమితం చేసుకోలేకపోతుంది. తనపైన అంత ప్రేమ పెట్టుకున్న సందీప్కి అన్యాయం చేయకూడదని నిర్ణయించుకుంటుంది. తన జీవితంలో మరో స్త్రీని తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఇదే విషయాన్ని సందీప్కు చెప్తుంది. సందీప్ అంగీకరించడు. కానీ రాధ సందీప్కి మరో సంబంధం చూడమని వీధి చివర ఉన్న సావిత్రమ్మ గారిని కలిసి విషయం మొత్తం చెప్తుంది. అయితే ఈ విషయం ఎవరికి చెప్పొద్దని, పెళ్ళి కుదిరిన తర్వాత అమ్మాయి ఒప్పుకున్నాక తానే వెళ్ళి తన భర్తకి చెప్తానని సావిత్రమ్మ గారి దగ్గర మాట తీసుకుంటుంది. అదేవిధంగా సావిత్రమ్మ సంబంధం చూస్తుంది. ఇక ఆ అమ్మాయిని కలిసి రాధ అన్ని విషయాలు చెప్తుంది. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. సందీప్ని వివాహం చేసుకోవడానికి ఈ విషయం సందీప్కి చెప్పడానికి ఆనందంగా వస్తుంది రాధ. అప్పుడు సందీప్తో తన అక్క తల్లి మాట్లాడిన మాటలు వింటుంది రాధ. అదేమిటంటే, ఒరే సందీప్, మందులు వాడిన మీ ఆవిడకి పిల్లలు పుట్టరు. కాబట్టి నేను చెప్పినట్లు రెండో వివాహం చేసుకో. అక్క నీకు మంచి సంబంధం చూసింది అంటుంది సుభద్రమ్మ. ఆ మాటలకు సందీప్ కోపంతో, అమ్మ, నీకు ఎన్నోసార్లు చెప్పాను, తొందరలో ఇంట్లో పసిపిల్లల నవ్వు వినిపిస్తుంది. అంతేకాదు, రాధ నా బిడ్డ, రాధకు నేను బిడ్డని. మా ఇద్దరికి పిల్లలు లేరన్న బాధ లేదు. మీరు కూడా ఇలాంటి ఆలోచన చెయ్యవద్దు. నా జీవితంలోకి మరొక స్త్రీని తీసుకురావద్దు. దానికి అవకాశమే లేదు. దయచేసి రాధని నా నుండి వేరు చేయలేరు. రాధంటే నాకు ప్రాణం. రాధని నా నుండి వేరు చేయాలంటే నా ప్రాణం తీసినట్లే. ఇక ఈ విషయం గురించి మాట్లాడొద్దు అంటూ కోపంతో తన గదిలోకి వెళ్ళిపోతాడు సందీప్. ఇక బయట నుంచి వచ్చిన రాధ కూడా తలదించుకొని మౌనంగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక సందీప్కి చెప్పడం మొదలు పెడుతుంది. సందీప్, ఈరోజు కాకపోయినా మరొక రోజైనా
మీ అమ్మ అక్క నీకు రెండవ వివాహం చేస్తారు. అలా వచ్చిన అమ్మాయి మనిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. కాబట్టి అలా జరగకూడదంటే నేనే ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకున్నట్లయితే మనిద్దరం ఎప్పటికీ దూరం కాము. ఎందుకంటే నేను సంబంధం చూసిన అమ్మాయి కాబట్టి నాపై కృతజ్ఞత తనకి ఎప్పుడూ ఉంటుంది. పైగా మీ ఇద్దరికీ పిల్లలు పుడితే వాళ్ళని చూస్తూ ఆనందంగా ఈ జీవితాన్ని గడిపేస్తాను. అప్పుడు అందరం కలిసే ఉండొచ్చు అంటుంది రాధ. ఆ మాటలు విన్న సందీప్ రాధపై కోప్పడతాడు. రాధ, నువ్వింత అమాయకురాలువేమిటి? నీకు అసలు బుద్ధుందా? ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా నీలా ఆలోచిస్తుందా? తన భర్తకు తానే రెండో వివాహం చేసి తన జీవితంలోకి సవతిపోరుని తీసుకొస్తుందా? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు అంటూ కోపడతాడు. అయ్యో సందీప్, ఇది పిచ్చి మాటలు కాదు, అర్థం చేసుకో. మన జీవితంలో జరిగే అగాధాలను నేను ముందే ఊహించాను. ఇలాంటివి జరగకూడదంటే నువ్వు వివాహం చేసుకోవాలి. నాకు మాట ఇవ్వు అంటూ ఏడుస్తుంది. ఇక సందీప్ కూడా రెండవ పెళ్లికి అంగీకరిస్తాడు. అనుకున్నట్లుగానే ఎలాంటి ఆటంకాలు లేకుండా రెండవ వివాహం చేసి తన భర్త సందీప్ రెండవ భార్య శ్రావణ్ని ఇంటికి తీసుకువస్తుంది రాధ. ఇక తర్వాత వాళ్ళకి మొదటి రాత్రిని ఏర్పాటు చేసి తను అక్కడే హాల్లో సోఫాలో పడుకుంటుంది. ఆ రోజు శ్రావణి సందీప్లు ఎంతో ఆనందంగా నవ్వులు కేరింతలు బయటకు వినిపిస్తూ ఉంటాయి. అదంతా విన్న రాధ చాలా బాధపడుతుంది. ఈ ప్రపంచంలో తనంత దురదృష్టవంతురాలు మరొకరు ఉండరని దుఃఖిస్తుంది. ఏది ఏమైనప్పటికీ త్వరలో సందీప్ తండ్రి కావాలని ఆకాంక్షిస్తుంది. ఇలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు సందీప్ పడుకొని ఉండగా రాధ అవసరం నిమిత్తం ఆ గదిలోకి వెళ్ళే ప్రయత్నం చేయగా ద్వారం వద్దనే సందీప్ రెండవ భార్య శ్రావణి సంధ్యను అడ్డుకుంటుంది. నా భర్త పడుకొని ఉండగా మీరు ఎలా లోపలికి వెళ్తారు అనగానే, అయ్యో శ్రావణి, ఒకప్పుడు నేను కూడా ఇదే గదిలో ఉండేదాన్ని. నాకు అవసరం నిమిత్తం వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అంటుంది. ఆ మాటలు విన్న శ్రావణి, మీకు ఏం అవసరమో చెప్పండి, నేను తీసుకువచ్చి ఇస్తాను, అంతేగాని మీరు లోపలికి వెళ్ళొద్దు అంటుంది. ఇక రాధ ఏమీ అడగకుండానే అక్కడి నుండి వచ్చేస్తుంది. తరువాత శ్రావణి వంటగదిలో పనిలో ఉండగా రాధ సందీప్ పడుకొని ఉన్న గదిలోకి వెళ్తుంది. సందీప్ పడుకోకుండా ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇక గజ్జల శబ్దం విన్న సందీప్, మై డియర్ శ్రావణి, వచ్చావా? ఎప్పటి నుండో నీ రాకకై ఎదురు చూస్తున్నా. ఓ మంచి వేడి వేడి టీ తీసుకువస్తావా అంటాడు. అలా ప్రేమగా పిలవడం చూసి రాధ ఆశ్చర్యపోతుంది. అసలు తన జీవితంలోకి మరో స్త్రీకి అవకాశమే లేదని చెప్పి అయిష్టంగా రెండో వివాహం చేసుకుని ఇంత తొందరగానే ఆ అమ్మాయిని అంత ప్రేమగా పిలవడం రాధ భరించలేకపోతుంది. ఇక ఆ బాధతో రాధ మెట్లపై కూర్చొని బాధపడుతూ ఉండగా ప్రక్కనే తన అత్తయ్య గదిలో నుండి మాటలు వినిపిస్తాయి. ఆ మాటలు విన్న అత్తయ్య, ఆ మాటలు తన అత్తయ్యవి ఆడబడుచువి రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, ఎలా ఉంది నీ కొడుకు కొత్త కాపురం అంటుంది రాణి. బాగానే ఉంది శ్రావణి కూడా చాలా మంచి అమ్మాయి, నాకు బాగా నచ్చింది అంటుంది సుభద్రమ్మ. మరి నీ కూతురంటే ఏమనుకున్నావు? సందీప్కి ముందుగానే శ్రావణి ఫోటో చూపించాను. శ్రావణి ఫోటో చూడగానే సందీప్ మనసు పారేసుకున్నాడు. కానీ రెండో వివాహం రాధ అంగీకారం లేకుండా చేసుకుంటే గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలా గొడ్రాలు అనే నింద నీతో వేయించాను. ఇక ఆ కోపంతో హాస్పిటల్ చెకప్ అని రాధ సందీప్ని అడిగింది. నిజానికి రాధని తీసుకువెళ్ళడానికి ముందు రోజే సందీప్ హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పుడు నేను కూడా సందీప్తో వెళ్ళాను. సందీప్కి పిల్లలు పుట్టే అవకాశమే లేదని, ఇలా మగాడికి పిల్లలు పుట్టరంటే సమాజం చులకనగా చూస్తుంది, ఏం చేయాలని సందీప్ బాధపడుతూ ఉంటే తర్వాత రోజు సంజయని హాస్పిటల్కి తీసుకువచ్చి సంజయలోనే లోపం ఉందని డాక్టర్తో చెప్పించాము. ఆ విధంగా చెప్పడానికి డాక్టర్ మా దగ్గర కొంత సొమ్ముని లంచంగా తీసుకుంది. ఇక దాంతో రాధే తన భర్త సందీప్కు రెండో వివాహం చేసేలా ప్లాన్ వేశాం. అలా వేసిన ప్లాన్ ప్రకారమే సందీప్ శ్రావణిల వివాహం జరిగింది.
అన్న మాటలు విన్న సంధ్యకు ఒక్కసారిగా గుండె బరువెక్కిపోతుంది. తను ప్రాణంగా ప్రేమించి కన్నా తండ్రిని కాదని అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటున్న అన్నదమ్ములను కూడా కాదనుకొని నమ్మి వచ్చినందుకు సందీప్ చేసిన మోసాన్ని భరించలేకపోతుంది. మరి జీవితంలో సందీప్ మొహాన్నే చూడకూడదని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ రాత్రికి ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయి ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడిచాక రాధకి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరాన్ని వార్డెన్ తీసుకువచ్చి రాధకి ఇస్తుంది. ఆ ఉత్తరంతో పాటు ఒక బహుమతి పార్సిల్ చేసి ఉంటుంది. ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదువుతుంది. డియర్ రాధా, నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయినా నీ ఊహలతోనే బతికేస్తున్నా. నీకు మొదటి నుంచి జరుగుతున్న అన్యాయం మొత్తం నాకు తెలుసు. ఏ రోజుకైనా నీ అత్త, ఆడబడుచు, నీ భర్త నీకు అన్యాయం చేస్తారని నాకు తెలుసు. అందుకే నీకు ఎలాంటి అన్యాయం జరిగినా నీ జీవితంలో ఒంటరి కాకుండా ఉండడానికి నేను ఒంటరిగా బ్రతుకుతున్నా. నేను మోహన్ని, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా. నీ కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరుచుకొనే ఉంటాయి. నిన్ను తప్ప మరే స్త్రీని నేను వివాహం చేసుకోదలుచుకోలేదు. ఈ బంగారు గజ్జలు మన పెళ్లిపీటలపై తొడిగి నా ఇంట్లోకి ఆహ్వానం పలుకుదామనుకున్నా. కానీ నువ్వు నన్ను కాదనుకున్నావు. నీకు నాపైన నమ్మకం ఉంటే ఈ గజ్జలు వేసుకొని రేపు బస్టాండ్కి రా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఇట్లు నీ ప్రేమకై ఎదురు చూసే బహుదూరపు బాటసారి నీ మోహన్ని అంటూ రాస్తూ ఉంది. ఇంత జరిగినా మోహన్ తన కోసమే ఈ 5 ఏళ్ళు నిరీక్షణ చూసి రాధ ఒక్కసారి అవాక్కైపోతుంది. ప్రేమంటే ఇంత గొప్పదా? తాను లేకపోతే ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు ఒంటరిగానే బ్రతుకుతున్న మోహన్ ప్రేమ చాలా గొప్పదని అర్థం చేసుకుంటుంది. మోహన్ అన్నట్లుగానే ఆ బంగారు గజ్జలు వేసుకొని బస్టాండ్కి వెళ్తుంది. మోహన్ ఎంతో ఆనందపడిపోతాడు. సాధారణంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. అంతేకాదు, రాధను తన తండ్రి అన్నదమ్ములకు దగ్గర చేస్తాడు. అనుకున్నట్లే వాళ్ళ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించుకుంటాడు మోహన్. తర్వాత కొద్ది కాలానికి రాధ గర్భవతి అవుతుంది. ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. ఇప్పుడు రాధ జీవితంలో దేనికి కొదవలేదు. ఒకరోజు రాధ మార్కెట్లో ఉండగా అక్కడికి సందీప్ వస్తాడు. రాధ దగ్గరకు వచ్చి రాధా అని పిలుస్తాడు. ఆ సమయంలో సందీప్ నలిగిన బట్టలు, కలతప్పిన మొహం, చింపురు జుట్టు, తిండి లేక చాన్నాళ్ళ నుంచి బాధపడుతున్న వాడిలా కనిపిస్తాడు. అప్పుడు రాధను చూసి, రాధా, నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. నీకోసమే నేను ఎదురు చూస్తున్నా. జీవితంలో నీకు ఒక్కసారైనా క్షమాపణ చెప్పకుండానే చనిపోతానేమో అని బాధపడ్డా. కానీ నా అదృష్టం, ఈరోజు నాకు ఆ అవకాశం వచ్చింది. నన్ను క్షమించు రాధా. ఒక స్త్రీకి అన్యాయం చేసిన ఏ మగాడికైనా ఇలాంటి పరిస్థితే వస్తుంది, రావాలి కూడా. నన్ను నమ్మి నిన్ను కన్నవాళ్ళని, నీ తోబుట్టుల్ని వదిలేసి వచ్చావు. కానీ నేను నిన్ను నిలువెల్లా మోసం చేసి రోడ్డు పాలు చేశాను. దానికి తగ్గ ప్రాయశ్చిత్తమే వేశాడు ఆ భగవంతుడు. అదేమిటంటే, నాకు పిల్లలు పుట్టరని తెలిసిన నా 2వ భార్య శ్రావణి నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇక మా అమ్మతో మంచిగా ఉంటూనే మా అమ్మకు తెలియకుండానే ఆస్తి మొత్తం తన పేరున రాయించేసుకుంది. నా తల్లి బాధపడుతూ ఆ బెంగతో చనిపోయింది. ఉద్యోగంలో సరిగా పని చేయలేక ఆ ఉద్యోగము పోయింది. ఇక పిచ్చివాడిలా రోడ్ల మీద తిరుగుతున్నా అంటూ బాధపడతాడు. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు, ఆనందంగా చనిపోతా అంటాడు. ఇక ఆ మాటలు విన్న రాధ బాధపడుతుంది. మానవత్వం ఇంకా రాధలో ఉంది కాబట్టి సందీప్ని తీసుకొని మోహన్కి దగ్గరకు వెళ్ళి విషయం మొత్తం చెప్తుంది. మోహన్ సందీప్కి ఒక మనిషిలా మార్చి తనకు తెలిసిన ఒక కంపెనీలో ఉద్యోగంలో చేర్పిస్తాడు. ఇప్పుడు సందీప్ తిండికి బట్టకి ఏ లోటు లేకుండా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. ఒకరోజు సందీప్ కృతజ్ఞతలు తెలపడానికి మోహన్ రాధలను కలవడానికి ఇంటికి వస్తాడు. ఆ సమయంలో రాధ, చూడు సందీప్, నీకు సాయం చేశానంటే కేవలం
ఒక సాటి మనిషిగా మాత్రమే. మనుషుల్లో కూడా మానవత్వం ఇంకా ఉందని నిరూపించడానికి మాత్రమే. పైగా నువ్వు చేసిన అన్యాయానికి జీవితంలో నీ మొహం నేను మరెప్పుడూ చూడదలుచుకోలేదు. నీకు ఈరోజు ఈ స్థానం కల్పించింది మోహన్ కాబట్టి మరెప్పుడు జీవితంలో మాకు కంటపడకు. ఓ మోసగాడిలా నువ్వు నా జీవితం మొత్తం గుర్తుంటావు అంటూ సందీప్ మొహంపైనే తలుపులు వేసేస్తుంది రాధ. తనని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బంధంతో మోసం చేసిన ఒక వ్యక్తిని ఒక భిక్షగాడిలా చూసి దేవుడు సరైన శిక్ష వేశాడని ఆనందపడకుండా ఆ దుర్మార్గునికి జీవితాంతం గుర్తుండేలా ఒక జీవితమనే భిక్ష వేసిన రాధలాంటి అమ్మాయిలకు ఈ కథ అంకితం. మీకు ఈ కథ నచ్చినట్లయితే మిత్రులారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.